హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేత డైలీ వ్లాగ్స్. మేము బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజైతే పిల్లలు ఎంతగానో ఇష్టపడే కేక్ చేస్తున్నాను. చూసేద్దాం రండి. మైదా, షుగర్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే గోధుమ పిండి, బెల్లం యూస్ చేసి చేశాను. చూసేద్దాం రండి. ఒక 2 ఎగ్గులు ఫ్రిడ్జ్లో కాకుండా బయట ఉంచాలి. నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ తీసుకోండి. 2 అంటే 2 ఎగ్స్. ఇందులో కొంచెం వెనిలా ఎసెన్స్ ఒకవేళ ఉంటే వేయండి, లేకపోతే ఆప్షనల్. మీ దగ్గర లేదు అంటే 1/2 టీ స్పూన్ ఇలాయచీ పౌడర్ తీసుకోండి. వెనిలా ఎసెన్స్ కూడా ఒక 1/2 టీ స్పూన్. అన్నీ వేసి మంచిగా ఇలా బీటర్ ఉంటే బీటర్తో మిక్స్ చేసుకోండి. చాలా ప్లఫీగా వస్తుంది. లేకపోతే హ్యాండ్ బీటర్ ఉన్నా కూడా హ్యాండ్ బీటర్తో బీట్ చేసుకోండి. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ కొంచెం ప్లఫీగా వస్తుంది ఈ బీటర్ యూజ్ చేస్తే, ఎలక్ట్రిక్ బీటర్. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్. నేను అనేది దీనికి డిస్క్రిప్షన్లో కానీ ఎక్కడైనా మిడిల్లో యాడ్ చేస్తాను మెజర్మెంట్స్ అన్నీ. చూస్తూ ఉండండి వీడియోని, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మీకు ఎలా ఏమేమి యూజ్ చేస్తున్నాను, ఏ టైంలో ఏది యాడ్ చేస్తున్నాను అనేది అర్థం కాదు. నేను ఇక్కడ బెల్లంని ఆల్రెడీ కరగబెట్టేస్తున్నాను. మనం 1/2 కప్ మైదా తీసుకోవాలి. ఇక్కడ 1/2 కప్ గోధుమ పిండి తీసుకోవాలి. మైదా కాదు కదా ఇక్కడ యూజ్ చేసేది. మనం గోధుమ పిండి ఎంత తీసుకుంటామో అదే కప్పుతో మనం బెల్లం తీసుకొని జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి బాగా నీట్గా మెల్ట్ చేసుకోవాలి. కరగబెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం అది చల్లారి పెట్టుకున్న తర్వాత వడగట్టుకోవాలి. నేను ఇక్కడ యూస్ చేస్తున్న కప్ వచ్చేసి 250 ml ఉంటుంది. మీ దగ్గర మెజరింగ్ కప్పే ఉండాల్సిన అవసరం లేదు. ఏదైతే 250 ml ఉంటుందో, నార్మల్గా ఇంట్లో యూస్ చేసేవి గ్లాస్ కానీ కప్స్ కానీ ఏవైనా యూస్ చేసుకోవచ్చు. ఆ 250 ml దాంట్లో 1/2 కప్ వచ్చేసి గోధుమ పిండి, 1/2 కప్ వచ్చేసి బెల్లం తీసుకోవాలి. అవి బెల్లం తీసుకున్న దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని మనం నీట్గా మిల్క్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ నేను ఒక బౌల్లో, సపరేట్ బౌల్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ గోధుమ పిండి జల్లించి పెట్టేసుకున్నా. ఖచ్చితంగా జల్లించుకోవాలి, లేకపోతే ఉండలు ఉంటుంది. మైదా ఒక 1/2 కప్, తర్వాత బేకింగ్ పౌడర్ వచ్చేసి 1/2 టీ స్పూన్, బేకింగ్ సోడా 1/4 టీ స్పూన్. ఇవన్నీ జల్లించి పెట్టుకొని అంతా ఒకేసారి మాత్రం యాడ్ చేయకూడదు ఎప్పుడే కానీ, కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి బ్యాచెస్లో. అంతా ఒకేసారి వేసుకున్నా కూడా అది నీట్గా మిక్స్ అవ్వదు, ఉండలు ఉండిపోతుంది. అప్పుడు కేక్లో కూడా మనకు ఉండలు వచ్చేసినట్లు ఉంటుంది. మనము ఎగ్స్ బీట్ చేసినప్పుడు ఎంతసేపు అయినా బీట్ చేసుకోవచ్చు, కానీ ఒకసారి డ్రై ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత ఎక్కువ బీట్ చేయకూడదు. అప్పుడు ప్లఫీనెస్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ చూస్తే నేను ఫస్ట్ స్పాచులాతో కలుపుతూ ఉన్నిన్నా. అది నీట్గా మిక్స్ అవ్వట్లేదని చెప్పి మళ్ళీ బీటర్తో జస్ట్ కొద్దిసేపు మాత్రమే బీట్ చేశాను. ఇక్కడ టేస్టింగ్ కొంచెం మంచిగా ఉండటానికి నేను డేట్స్ యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైనా వాడచ్చు. కాజు, బాదం, వాల్నట్స్, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా దాంట్లో వేసుకోవచ్చు. అన్నీ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఓవెన్ ఆల్రెడీ నేను ప్రీహీట్ పెట్టేసుకున్నాను. 180 degreesలో బోత్ రాడ్స్ టాప్ అండ్ బాటమ్ ఆన్ చేసేసుకొని ఒక 10 minutes ప్రీహీట్ పెట్టుకున్నాను. ఒకవేళ ఇది ఓవెన్ లేదు అంటే గ్యాస్ మీదనే ఒక చిన్న కుక్కర్ కానీ ఏదన్నా కంటైనర్ ఉంటే అది పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 12 minutes ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ని దాంట్లో కంటైనర్లో పెట్టుకోవాలి. కుక్కర్లో ఒక 30 minutes అట్లా, 25 to 30 minutes మీడియం నుండి లో ఫ్లేమ్, ఈ మధ్యలో మీడియం కాదు, లో కాదు, ఈ రెండింటి మధ్యలో పెట్టుకొని ఒక 25 నుండి 30 నిమిషాలు ఈ మధ్యలో బేక్ చేసుకోండి. చాలా అంటే చాలా ప్లఫీగా వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ పిల్లలు చాలా ఇష్టపడతారు దీన్ని. ఇలా స్పాచులా సహాయంతో నీట్గా ఉన్నదంతా ఆ బౌల్లోకి వేసుకోవాలి. అప్పుడే మనకి బ్యాటర్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది.
మీరు ఏ గిన్నెలో అయితే కేక్ చేయాలి అనుకుంటున్నారో ఆ గిన్నెకి ముందే బటర్ పేపర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని పెట్టుకోండి ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే, ఎందుకంటే మళ్ళీ లేట్ కాకుండా ఉంటుంది. ఇదంతా బీట్ చేసిన తర్వాత ఎక్కువసేపు బ్యాటర్ని అయితే అలానే ఉంచకూడదు. బ్యాటర్ వేసుకున్న తర్వాత ట్యాప్ చేయాలి. ఒక 2 సార్లు అలా కొట్టాలి. మనము ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతుంది. మనం కలుపుకునేటప్పుడు లోపలికి ఎయిర్ చేరి ఉంటుంది, అందుకు అవి బబుల్స్ వెళ్ళిపోవాలని చెప్పి అలా బీట్ చేస్తాం మనం. తర్వాత ఇక్కడ ఓవెన్లో పెట్టుకుంటున్నాను నేను. ఎలా వచ్చింది అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ అయితే ఇంకొద్దిసేపట్లో అయిపోతుంది. నాకైతే ఒక 25 మినిట్స్ అలా తీసుకున్నట్లుంది ఓవెన్లో బేక్ అవ్వటానికి. మీరు మీ ఓవెన్ని బట్టి చూసుకోండి, ఎందుకంటే ఒక్కొక్క ఓవెన్కి ఒక్కొక్కలాగా మారుతూ ఉంటుంది టైమింగ్ అనేది. ఒక 5 మినిట్స్ అటు ఇటు అలా అవుతుంది, చూసుకోండి. ఇక్కడ చూడండి ఎంత పర్ఫెక్ట్గా బ్రౌన్ షేడ్లో ఎంత మంచిగా వచ్చిందో. అంటే మరీ ఎక్కువ బ్రౌన్ అవ్వలేదు, అలా బేక్ కాకుండా ఉన్నట్లు లేదు, మంచిగా అయితే వచ్చింది. మీరు ఇది మీ పిల్లలకి స్నాక్ లాగా స్కూల్కి పంపించడానికి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడే కానీ హాట్గా ఉన్నప్పుడు డిమౌల్డ్ చేయొద్దండి. అలా చేస్తే కేక్ అనేది షేప్లెస్గా అయిపోతుంది. ఇక్కడ షేప్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలా రాదు, కింద బౌల్కి అంటుకోవటము లేకపోతే పేపర్కి అంటుకోవటము అలా అయిపోతుంది. సో మంచిగా కూల్ అయిన తర్వాత ఎప్పుడైనా డిమౌల్డ్ చేసుకోండి. ఎంత ప్లఫీగా వచ్చిందంటే ఒకసారి చూడండి, అంత ప్లఫీగా వచ్చింది. మనం ఇక్కడ గోధుమ పిండి బెల్లం యూజ్ చేసినట్లు అస్సలు అనిపించదు, కానీ అంతే బాగా వచ్చింది. బయట అన్హెల్దీగా తినేదానికంటే ఇలా చిన్నపిల్లలకి మంచిగా ఇంట్లోనే చేసి పెడితే చాలా హ్యాపీగా ఉంటుంది, మనకి హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు తింటున్నందుకు వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. మనం కేక్స్ ఇస్తున్నామే అన్హైజీనిక్ అన్హెల్దీ అని బాధపడకుండా ఇంట్లోనే ఇలా చేసి పిల్లలకి ఇస్తే చాలా బాగా తింటారు. ఎలా ఉంది నాన్న? ఎలా ఉంది టేస్ట్? యమ్మీ? ఈజ్ ఇట్ యమ్మీ? It is yummy. Thank you. Do you like the taste? Yes, I like it taste. Super, Nana. Thank you so much. దీంట్లో నా డేట్స్ వేసా, లైన్ డేట్స్ నీకోసం స్పెషల్గా జాగరీ వీట్ ఫ్లవర్ యూస్ చేసా. నువ్వు అడుగుతున్నావు కదా కేక్ అని, అందుకు చేసా. హ్యాపీ? ఆర్ యూ హ్యాపీ? తిన్నాక చెప్పు. ఆర్ యూ హ్యాపీ? నువ్వు ఆర్ యూ హ్యాపీ అని అడుగుతున్నానే నేను. ఎస్ ఐ యామ్ హ్యాపీ. థ్యాంక్ యూ. నా వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.